హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా? ఈరోజు నేను తిరుపతిలోని ఓ రెస్టారెంట్కి నేను తీసుకెళ్తున్నానండి. ఇంతకీ ఏంటి ఆ రెస్టారెంట్, దాని స్పెషాలిటీ ఏంటి అనుకుంటున్నారా? ఉందండి, లేకపోతే నేను ఎందుకు వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. దీని పేరు గుఫా రెస్టారెంట్. ఇది హోటల్ పై వైస్రాయ్లో టాప్ ఫ్లోర్లో 6th ఫ్లోర్లో ఉంటుంది. ఇలా మనం ఎంటర్ అవ్వంగానే మనకు ఇద్దరు ఆదిమానవులు లాంతర్స్ పట్టుకొని మనకు వెల్కమ్ చెప్తున్నట్టుగా అంబియన్స్ అంతా కూడా ఉంటుంది. నాట్ ఓన్లీ అట్ ఎంట్రన్స్, మొత్తం రెస్టారెంట్ అంతా కూడా ఇలా డిఫరెంట్గానే కనిపిస్తుంది. వీళ్ళది ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ డిజైన్. ఈ రెస్టారెంట్ అంతా కూడా కేవ్ థీమ్ తోటి వీళ్ళు డిజైన్ చేశారు. మనము గుహలోకి ఎంటర్ అవుతే ఎలా అయితే ఫీల్ అవుతామో సేమ్ అలాంటి అట్మాస్ఫియరే వీళ్ళు ఇక్కడ క్రియేట్ చేశారు. రెగ్యులర్గా వెళ్ళే రెస్టారెంట్స్తో పోలిస్తే ఇది చాలా డిఫరెంట్గా మనకి అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఫైర్ అంతా కూడా మనకి గుహలో ఎలాగైతే హ్యాంగ్ చేస్తారో గోడకి, అలాగే ఇక్కడ కూడా ఇట్లా ఫైర్ అంతా కూడా హ్యాంగ్ చేసినట్టుగా మొత్తము రెస్టారెంట్ అంతా ఇదే విధంగా ఉంటుంది. ఇలా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అంతా కూడా మనకు రూఫ్లో కూడా సెట్ చేసి ఉంటారు. మొత్తం ఇట్లా డైనింగ్ కూడా చాలా సింపుల్ అండ్ నీట్గా కనిపిస్తుంది. సో మనం ఒక గుహలో తిన్నట్టుగానే మన ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడ పిల్లల కోసం ప్లే ఏరియా కూడా అరేంజ్ చేశారు. మనం ఫుడ్ ఆర్డర్ చేసిన వెంటనే రాదు కదా, ఇట్ విల్ టేక్ 15 to 20 minutes టైం. సో ఈలోపు పిల్లలు కూడా బాగా ఆడుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. పెద్దవాళ్ళని విసిగించకుండా వాళ్ళు కూడా డైవర్ట్ అవుతారు. పిల్లలు ఉండే వాళ్ళకు ఈ రెస్టారెంట్ ఒక మంచి ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు ఇట్లా గేమ్స్ ఎంజాయ్ చేస్తారు, ఫుడ్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా తిరుమల హిల్స్. ఇలాంటి ఒక మంచి హిల్ వ్యూతో మనకిష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసుకొని మనకిష్టమైన ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి, పిల్లలతోటి ఒక మంచి ఆర్కిటెక్చర్ ఉన్న డైనింగ్ ఏరియా దగ్గర కూర్చొని తింటూ ఉంటే అసలు ఎలా ఉంటుందండి ఆ ఫీలింగ్. నిజంగా చాలా అద్భుతం కదా. అలాంటి ఒక మంచి అనుభూతిని, మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఒక గుహలో ఫైర్ ఎలా అయితే వెలిగిస్తారో అలాగే ఇక్కడ టిష్యూ పేపర్స్ పెట్టేసి దానికి ఒక ఎయిర్ ఎఫెక్ట్ పెట్టి అలా ఫైర్ వచ్చినట్టుగా వీళ్ళు ఇలా సెట్ చేశారు. చాలా బాగుంది కదా. ఇక టేస్ట్ విషయానికి వస్తే ఫుడ్ అయితే చాలా చాలా సూపర్బ్ అనే చెప్పుకోవాలి. చాలా టేస్టీగా ఉంది ఫుడ్. నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఏదైనా మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఈ రెస్టారెంట్ది ఫారెస్ట్ థీమ్ కాబట్టి మనకు వెయిటర్స్ కూడా కౌబాయ్ లాగా డ్రెస్ వేసుకొని ఆర్డర్స్ అనేవి తీసుకుంటారు. ఫారెస్ట్లో లాగా ఇక్కడ పిచ్చుగుళ్ళు, నెమళ్ళు, పాములు, పక్షులు, జంతువులు, పులులు, ఏనుగులు, ఇలా మనము చాలా అనిమల్స్ ఇక్కడ చూడొచ్చు. అంత మంచి ఫారెస్ట్ అంబియన్స్ అనేది వీళ్ళు ఇక్కడ క్రియేట్ చేశారు. నిజంగా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. రెస్టారెంట్ మంచి అంబియన్స్తో ఉండాలి, డిఫరెంట్గా ఫుడ్ టేస్టీగా ఉండాలి, పిల్లలు కూడా ఎంజాయ్ చేయాలి అనుకుంటే మీరు ఇది ఒక మంచి ఆప్షన్గా తీసుకోవచ్చు ఈ రెస్టారెంట్ని. సో మీరు తిరుపతికి వచ్చినప్పుడు ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది, ఫుడ్ టేస్ట్ బాగుంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ తోటి మీరు బయటికి వెళ్తారు. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో ఏ లాట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ లేటర్. బాయ్.